హలో మా బ్రస్, టుడే మై న్యూ వ్లాగ్. మా కాలేజీలో ఉన్న విండోర్ గేమ్స్ అయితే చూపించేస్తాను అనమాట. వెళ్దాం రండి. మన గ్రౌండ్ లో షటిల్ కోర్ట్స్ ఉంటాయి. అక్కడ ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటారు, ఫుల్ క్రౌడ్. హలో మా బ్రోస్, మనమైతే జిమ్ వచ్చేది అనమాట. ఇక్కడైతే మన రోమియో మాయ ఉన్నాడు. మన రోమియో మాయ నేను మన రోమియో మాయ చేసేది ఎలాగున్నాడు, జిమ్లోకి వచ్చేసాడు. సరే, మనకైతే ఇంకో మన ఫ్రెండ్ అయితే వచ్చాడు, యశ్వంత్ మాయ. చాలా రోజులు వచ్చి జిమ్కి ట్రై చేద్దాం ఎలా ఉంది అంట. వెనకాలేదు మన మాయగాడు చేసుకుంటున్నాడు జిమ్. ఓకే, మనకైతే పక్కనే జిమ్ పక్కనే పొలాలు ఉంటాయి, అసలు మామూలుగా ఉండవు. అలా మంచిగా ప్రకృతిని ఆస్వాదించేంత జిమ్ చేసుకోవచ్చు. పొలాలు ఉన్నాయి పక్కన మనకైతే. చేద్దాం అమ్మ, మనమైతే జిమ్కి రావాలి. మా అందరూ జిమ్కి రండి. ఇప్పుడు ఫిట్గా మనమైతే ఇంకా చాలా ఫిట్గా ఉండి మంచి మంచి వర్కౌట్ చేసుకుని సెలబ్రిటీ ఫ్రెండ్స్ కోసమైనా రావాలి జిమ్కి అయితే. బ్రోస్ 10 ప్రాక్టీస్ ఇప్పుడైతే అట్లా వెళ్ళిపోతున్నాం. మన చాలా రోజులు తర్వాత వచ్చింది జిమ్. మామూలు బ్రోస్, మనకైతే మన విండోర్ గేమ్స్లో అయితే జిమ్తో పాటు మనకైతే బ్యాడ్మింటన్ అలా కొన్ని గేమ్స్ చూపిస్తాను రండి. సో వచ్చాను జిమ్ 2 అనమాట. దాంట్లో వెయిట్ లిఫ్టింగ్స్ ఇలా ఉంటాయి. మావాడు చేస్తుంటాడు, మా ఫ్రెండ్ బాడీ బిల్డర్. టేబుల్ టెన్నిస్ అవైలబుల్గా ఉంటుంది మనమైతే ఆడమనుకో, మన ఫ్రెండ్స్ అలా ట్రై చేస్తారనుకో, మనమైతే అలా చూస్తాం అంతే. నెక్స్ట్ వచ్చేసి మనమైతే క్యారమ్స్ అండ్ చెస్ చాలా ఉన్నాయి అనమాట. ఓన్లీ విండోర్ గేమ్సే మా ఫ్రెండ్ గారిని అయితే అనమాట గొర్రె అని పిలుస్తాం మేమైతే. మావాడికి ఆడుతూ రాదు, ఏదో ఆడేస్తూ ఉంటాడు. నెక్స్ట్ అయితే మన యశ్వంత్ మాయ టేబుల్ టెన్నిస్ అయితే ఆడతాడు మా గ్యాంగ్లో అయితే. నేను వీడియో చేస్తున్నాను చెప్తున్నాడు, అట్టే రెడీ అవుతున్నారు. మా వాడికి అయితే గేమ్ ఇస్తారు, ఇంకా ఆడలేదు, వీడియో చేస్తున్నాను వాడికి. వాడైతే బాగా ఆడతాడు. నెక్స్ట్ టైం అయితే వాడి వీడియో అప్లోడ్ చేస్తాం మన యూట్యూబ్లో. బ్రోస్ జిమ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాం అనమాట. బ్రోస్ అక్కడైతే అసలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చాలా జరుగుంటే బాయ్స్ కదా, ఓన్లీ వాళ్ళు వర్కౌట్ చేసి అలా వదిలేస్తారు. ఓన్లీ బాడీ వెయిట్ లిఫ్టింగ్ అలా సంథింగ్ చాలా ఉన్నాయి బ్రోస్. ఎక్విప్మెంట్స్ పర్లేదు మన కాలేజీలో, ఇవే ఇంకా ఉన్నవి. మనం వీడియో చేస్తున్న వాటికి మన యశ్వంత్ మధ్య బాగా కష్టపడ్డాడు. మనమైతే డంబుల్స్ అలా అన్ని ప్రయోగాలు చేస్తాం అనమాట. అలా చేసామన్నమాట. మన వెనకాల మా అయితే అలా చేస్తున్నాం వైపు. నాకైతే మిర్రర్లో చూసి జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం అలాగే నేను అలాగే చేస్తాను. మిర్రర్లో చూసుకుని అయితే అలా డంబుల్స్ అలా చేస్తాం అనమాట. మనం చేసింది 5 నిమిషాలే కాకపోతే మనం ఎంత బాడీ పెరిగిందని అయితే మనమైతే జిమ్ మిర్రర్లో అయితే చేస్తున్నాం అన్నమాట. పెద్ద ఏదో బాడీ వచ్చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే. బ్రోస్, మన కాలేజీలో ఉన్న జిమ్ అయితే ఈ ఉన్న ఎక్విప్మెంట్స్ ఇంకెక్కువ అనమాట మనకి. సో బయటికి మనీ ఇచ్చే దాంట్లో ఎంతో ఒక 50% ఉంటాయి అనమాట ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అయితే. పర్లేదు బ్రోస్, మన అయితే కాలేజీలో కదా, కొద్దిగా ఫిట్నెస్ ఉండడం కోసం మన అయితే అప్పుడప్పుడు వస్తాం. ఇక డైలీ వస్తాం అనమాట. 2 months బ్యాక్ అయితే వచ్చేవాడిని. ఇంకా అలా మనకి ఎగ్జామ్స్ వచ్చినాయి, అలా 20 days పోయినాయి. 2 months అయితే ఇంటర్న్షిప్ అని అలాగా 2 months కూడా పోయినాయి. ఇక మనమైతే ఆఫీస్ పాటు పొట్టొచ్చేసింది బ్రోస్. తగ్గించాలి, కొవ్వు మొత్తం కరిగించాలి. సో మనమైతే మీరు కూడా దగ్గరలో ఉన్న జిమ్కి వెళ్ళాలని కొద్దిగా ఫిట్గా ఉంటుంది. సో మన కాలేజీలో ఉన్న బెస్ట్ ఇంకా అయ్యే పర్లేదు మ్యాక్సిమం అయితే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా కాలేజీ కాబట్టి మేము అలా వస్తున్నాం. మీకు ఇక్కడ దగ్గరలో జిమ్ ఉంటే వెళ్ళండి, ట్రై చేయండి. ఎందుకంటే ఫిట్నెస్ కోసం ఉంటాం బ్రోస్. హలో బ్రోస్, మీకు చెక్క ఎలా ఆడడం నేను నేర్పిస్తాను అన్నమాట. ఒకటి బ్లాక్ ఒకటి వైట్. సో మనమైతే ఎల్ షేప్లో మూవ్ చేసుకుందాం. లేదు అంటే ఏం చేద్దామంటే రాజుని తీసుకొచ్చి రాజు వెళ్ళిపోతుంది ఫస్ట్ ఛాంపియన్. వాడు లేదు అనుకున్నాడు అనుకో, ఇప్పుడు గేమ్ లేదని అనుకో, అమ్మాయిలో తిరిగి మొత్తం గేమ్ అయిపోయింది అంతే. అలా ఒక 10 నిమిషాలు అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడేసుకున్నాం. బ్రోస్ ఈ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్.